హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ మా మ్యారేజ్ డే కోసం అయితే వచ్చారు కదా! మేమందరం మారేడుమిల్లి కూడా వెళ్ళాము. లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసారు. మీ అందరికి కూడా బ్యాంబూ చికెన్ వ్లాగ్ అనేది మీకు చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా చాలా చాలా థాంక్స్ అండి. నా వీడియోస్‌ని మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే రోజన్నమాట. మేము టూర్ నుంచి వచ్చిన తర్వాత రోజు. మీరందరికి గూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకండి. చూస్తూ ఉండండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మ్యారేజ్ డే చేసుకోవాలన్న ఆలోచన అయితే అప్పటికప్పుడు సడెన్‌గా అనుకున్నాము. ఇగ మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరికి కూడా చెప్పామనమాట. రండి మీరైతే మీరొస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనేసి. అంత గ్రాండ్‌గా చేసుకోలేదు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ గూడా వచ్చారు కాబట్టి మాకైతే చాలా గ్రాండ్‌గానే చేసుకున్నా అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అంతే గదండీ! 20 ఇయర్స్ వచ్చాయన్నమాట మ్యారేజ్ అయ్యి. దీన్ని కొంచెం సెలబ్రేట్ చేసుకుందామనైతే అనుకున్నాము. ఇగ ఫ్యామిలీ వాళ్ళని, ఫ్రెండ్స్‌ని కొంచెం దగ్గర వాళ్ళనైతే పిలుచుకున్నాము. ఎంత పెద్దగా అయితే మేము సెలబ్రేట్ చేయలేదండి. అందులో 2 డేస్ నుంచి మేమంతా టూర్‌కి వెళ్ళి అంతా గూడా అలసిపోయాము. అయినా గూడా చూడండి ఈ వీడియోలో అలసట ఎక్కడ గూడా కనిపించలేదు. చాలా బాగా జరిగింది ఆ రోజు మాత్రం. ఈ కేకయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు గదా! మాధవి వాళ్ళైతే తీసుకొచ్చారు. వాళ్ళు కొత్తగూడెంలోనే ఆర్డర్ చేశారండి. ఇగ అమ్మ కూడా ఒక కేక్ తీసుకొచ్చింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే లోకల్‌లో ఉన్నవాళ్ళు గూడా మాకొక కేక్ తీసుకొచ్చారు. మొత్తం ఒక 3 కేక్స్ అయితే కట్ చేశాము. ఒకటనుకుంటే ఒకటి జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. నేను మొత్తం అయితే వీడియో అనేది షూట్ చేయలేకపోయాను. ఓకేనా అండి. మా ఫ్రెండ్స్ అందరూ గూడా నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ ఏంటనేది మీకు కంటిన్యూ చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా మ్యారేజ్ డే వ్లాగ్ వచ్చేసి 10 డేస్ అవుతుంది. నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సారీ అండి. మారేడుమిల్లి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా మా మ్యారేజ్ డే కోసం అనేసి వచ్చారు గదా! అయితే మ్యారేజ్ డే అయితే చిన్న వీడియోనే నేను షూట్ చేయగలిగాను. అదైతే మీరు ఇప్పుడైతే చూసారు గదా! నాకైతే మ్యారేజ్ డే రోజు మా ఫ్రెండ్ వాళ్ళు, మా పిల్లలు ఏమేం గిఫ్ట్స్ ఇచ్చారనేది గూడా మీకు నేను ఇప్పుడు షేర్ చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా? హ్మ్. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ మా పిల్లలు ఇచ్చిందయితే నేను చూపిస్తానండి. ఇది. మా పిల్లలిచ్చారండి. వాళ్ళు అసలు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయారా పేరెంట్స్ గిఫ్ట్ ఇచ్చే అంత అనిపిచ్చింది నాకు. ఎందుకంటే అసలు ఫస్ట్ టైమ్ మా పిల్లలు నాకిలా గిఫ్ట్ ఇవ్వడం గూడా చూసారా ఎంత బావుందో. ఈ ఫోటో ఎక్కడ చూసారో మీరు గుర్తుపట్టారా? నాకు మీరు చూస్తే మాత్రం మీరు కనిపెడితే మాత్రం నాకు కామెంట్‌లో చెప్పండి. నేను ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఈ ఫోటో ఎక్కడ ఉంటుంది అనేసి. ఓకేనా అండి? చూసారుగా మా పిల్లలిచ్చారనమాట ఈ గిఫ్ట్. నాకైతే చాలా నచ్చింది. మొత్తం ఇది వుడ్ అనమాట. బ్యాటరీతో అయితే మనకి నడుస్తుంది. చాలా బావుంది. థాంక్ యూ నాని బెన్ని. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మా మురళి మీరు వీడియోస్‌లో చూసే ఉంటారు. మారేడుమిల్లి వీడియోస్‌లో గూడా నా చెయ్యి పట్టుకొని నడిపిచ్చాడు. మురళి అనమాట. మురళి ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది. చూసారా? వాడి మెమోరీస్ అన్నమాట మాతోటి అన్నీ కూడా ఇలా పెట్టి ఒక ఫ్రేమ్ అయితే చేయించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే లాస్ట్‌లో మీకు ఒక్కసారి బ్యాక్ కెమెరా పెట్టేసైతే మీకు చూపిస్తాను. ఈ ఫోటోస్ అన్నీ గూడా నేను మీకు క్లియర్‌గా చూపిస్తానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. థాంక్ యూ మురళి.
నెక్స్ట్ వచ్చేసి సత్య వాళ్ళు, మీరు సత్య వాళ్ళని మా వీడియోస్లో చూసే ఉంటారు కదా. మాధవి సత్య మా చెల్లి అనమాట. వాళ్ళైతే ఈ ఫ్రేమ్ తీసుకొచ్చారండి. అసలు ఎంత పెద్దగా ఉందో చూసారా. నాకైతే చాలా సర్ప్రైజ్ అనిపించింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి దీన్ని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో. అసలు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది నేను చూడలేదు వాళ్ళ చేతిలో కూడా. మరి ఎట్లా తీసుకొచ్చారో ఏంటో కానీ చూసారా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా పెద్దగా ఉంది, వెయిట్ ఉంది బాగా. ఇవన్నీ కూడా నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టేసి మీకు చూపిస్తాను. ఇంకా నాకు మాధవి ఫోటో ఫ్రేమ్తో పాటుగా నాకైతే ఈ శారీ తీసుకొచ్చింది. ఒకసారి నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఈ శారీ బాగుంది కదా అని చెప్పాను. అది గుర్తు పెట్టుకొని మరి నాకు ఈ శారీ అనేది తీసుకొచ్చింది మాధవి. లేడీస్కి ఎన్ని ఉన్నా కూడా గోల్డ్ అనేది, శారీస్ అనేవి ఎంత ఇష్టంగా తీసుకుంటారు కదా. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాధవి. నెక్స్ట్ మాధవియే ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది అనమాట. చూడండి, ఇదిగోండి. బ్యాంగిల్స్ దీంట్లో విషయం ఏంటంటే ఇవి ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటున్నారా? కాదండి, ఇవి వెండి గాజులు. వెండి గాజులకి గోల్డ్ కోటింగ్ వేయించారు. అసలు చాలా వెయిట్ ఉన్నాయి చూసారా. నేను ఇది కూడా మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. మల్టీ కలర్ కదా. ఏ శారీస్ మీదకైనా, డ్రెస్సెస్ మీదకైనా ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మాధవి. ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా వారి ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, పంకజ్ పద్దు, వాళ్ళైతే నాకైతే శారీ గిఫ్ట్ ఇచ్చారు. మా వారికి ఏమో టీషర్ట్ గిఫ్ట్గా తీసుకొచ్చారు. శారీ అయితే నాకు చాలా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ పద్దు అండ్ పంకజ్. అసలు మీరు రావడమే నాకు చాలా పెద్ద గిఫ్ట్. ఆ గిఫ్ట్ ముందు ఇవన్నీ కూడా చిన్న చిన్న గిఫ్ట్ లాగా అనిపిస్తున్నాయి. నేను రమ్మనగానే అసలు వాళ్ళకి ఎంత బిజీ ఉండని అయినా కూడా వాళ్ళందరూ కూడా వీలు చేసుకొని వచ్చారు. సత్య, మాధవి, పంకజ్ పద్దు, మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే మా చెల్లి అనమాట, అంటే మా నైబర్స్ పక్కనే ఉంటారు, నాకు చాలా క్లోజ్ అనమాట. ఇంటికి వచ్చి మేము 1.5 years అవుతుంది. అప్పటి నుంచి కూడా నాకు ప్రతి దాంట్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సన్నీ అయితే నాకు ఈ రింగ్ గిఫ్ట్గా తెచ్చింది. కనిపిస్తుందండి, సిల్వర్ అన్నమాట. వైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి. సిల్వర్ది రింగ్ అయితే నాకు గిఫ్ట్ గా తీసుకొచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నగా ఉంది రింగ్, ఎంత బాగుందో అసలు చూసారా, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సన్నీ. ఇంకోటి ఏంటంటే మా వారి వాళ్ళ ఇక్కడ కొత్తగూడెంలో ఉన్న ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మాకైతే కపుల్ వాచెస్ అయితే తీసుకొచ్చారండి, నరసింహ గారు. ఇవి కపుల్ వాచెస్ అయితే తీసుకొచ్చారు. ఇవి కూడా చాలా 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 క్వాలిటీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే వాచెస్ చాలా తక్కువగా పెడతానండి. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ నరసింహ గారు.
సారీ అండి, అసలు వీడియో చాలా లేట్ అయిపోయింది కదా నేను పోస్ట్ చేయడం కూడా. నెక్స్ట్ అయితే మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మారేడుమిల్లి అయితే వెళ్ళకపోవడమే చాలా మంచిది. చాలా రిస్క్ అన్నమాట. కొండ మీద కూడా వెహికల్స్ అనేవి వెళ్ళదు మారేడుమిల్లిలో. ఓకేనా అండి. ఇదిగోండి మా వారు అయితే నాకు తెలియదు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. కపుల్ వాచెస్ సిల్వర్ కలర్. నేనైతే వాచెస్ అయితే నేను చాలా తక్కువ, మరి ఎందుకు అనిపించింది మా వారికి అయితే వాచెస్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే పెట్టుకుంటున్నాను అప్పుడప్పుడు. మన వాళ్ళని గిఫ్ట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా మనకు చాలా పెద్ద గిఫ్టే కదండి. ఓకేనా అండి, మీకైతే ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.